పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీని కలుస్తానన్నారు. ఇప్పటివరకు మొస్తఫాను కలిసే అవకాశం రాలేదని చెప్పిన ట్రంప్, ఆయన పాలనా తీరు ఏమీ బాగోలేదని, చాలా విషయాలలో వెనుకబడి ఉన్నారని విమర్శించారు. నేను మొస్తఫా ఖమేనీని కలవాలనుకుంటున్నాను. అదంతా ఎలా కుదురుతుందో తెలీదు. కానీ ఏదో ఒకరోజు మేమిద్దరం కలుస్తామని ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ఇప్పటికే అంగీకరించిందని, అమెరికాతో చర్చల్లో ఖమేనీ పాల్గొంటారని చెప్పుకొచ్చారు ట్రంప్. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ట్రంప్ అంగీకరించారు. లెబనాన్తో ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం పట్ల తాను సంతోషంగా లేనని ఆయన చెప్పారు. నెతన్యాహు లెబనాన్తో నిత్యం దాడులకు దిగడంపై తాను కలత చెందానని, అందుకే ఆ సమయంలో మాట తూలానన్నారు. కాగా ఇటీవలే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుతో ఫోన్లో నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి, నేనే నిన్ను కాపాడుతున్నాను, ఇప్పుడు అందరూ నిన్ను ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారని ట్రంప్ కోపంగా మాట్లాడినట్లు మీడియా కథనాలు నివేదించాయి. అయితే తనకు నెతన్యాహుకు మధ్య మంచి సఖ్యత ఉందని, ఆ అనుబంధాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు.